జస్ట్ ఇమాజిన్ హైదరాబాద్ మెట్రోలో మియాపూర్ నుంచి అమీర్పేట వెళ్తున్నప్పుడు ఆ మెట్రో కనుక తలకిందులుగా ఉండి ఆ తలకిందులుగా ఉన్న మెట్రోలో మీరు రోడ్ పైకి చూస్తున్నప్పుడు ఆ మెట్రోలోంచి ఒక ఏనుగు కింద పడితే అదే ఇక్కడ జరిగింది. నేను ఉండే ప్లేస్ ఉప్పర్టల్, జర్మనీలో. దాని గురించి ఏంటో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఈ శ్వేబబాన్ అంటే ఏంటో తెలుసుకుందాం. వెల్కమ్ అబౌట్ ఎవ్రీవన్. దిస్ ఇస్ సుమంత్. నేను తెలుగు మోటో బ్లాగర్. యూరోప్లో ఉంటున్నాను, జర్మనీలో. యూరోప్ని ఎక్స్ప్లోర్ చేయాలనే లక్ష్యంతో ఉన్నాను యాజ్ ఎ ఫస్ట్ స్టెప్. రీసెంట్గా బండి కొన్నాను, అదే పనిలో ఉన్నాను ప్రస్తుతం. ఇప్పుడు మీరు చూసిన క్లిప్స్ అన్నీ నా పాత వీడియోస్వి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ టు చెక్ దెమ్ అవుట్. సమ్ ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్స్ కూడా ఉంటాయి. అండ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందు చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి అండ్ ఈ జర్నీలో నాతో మీరు ఉంటారని ఐఎమ్ హోపింగ్. సో వెల్కమ్ అబౌట్ అండ్ లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. దీని పేరు శ్వేబబాన్, లిటరలీ ఫ్లోటింగ్ ట్రైన్ అని అంటారు ఇంగ్లీష్లో. 1901లో ప్రారంభమైంది. మోర్ దాన్ 120 years ఆఫ్ హిస్టరీ ఉంది. సో రోజు మోర్ దాన్ 80,000 పీపుల్ని ఇది క్యారీ చేస్తుంది అన్నమాట. అంటే ఇది ఒక 13 kilometers రైడ్. అంటే ఈ 13 kilometersలో 20 స్టేషన్స్ ఉన్నాయి. అండ్ వన్ ఎండ్ నుంచి వేరే ఎండ్కి ఇది ఒక 30 minutes టైం అయితే తీసుకుంటుంది ఆల్మోస్ట్. సో దీని గురించి చెప్పాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. 1800sలో ఇండస్ట్రీస్ ఎప్పుడైతే బూమ్ అవ్వడం మొదలుపెట్టాయో, ఈ ఉప్పర్ వ్యాలీ అంటే ఈ రెండు కొండల మధ్య ఒక రివర్ ప్రవహిస్తూ ఉంటుంది. దాని పేరు వచ్చి ఉప్పర్ రివర్. మీరు ఇప్పుడు చూస్తుంటే ఇదే ఆ రివర్ బ్యాంక్స్లో ఈ ఇండస్ట్రీస్ రావడం మొదలుపెట్టాయి అన్నమాట. పాపులేషన్ అనేది ఈ రివర్ బ్యాంక్స్లో ఎక్కువ ఎస్టాబ్లిష్ అవ్వడం మొదలుపెట్టాయి. సో మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ ద రివర్ టు ద అదర్ ఎండ్, అటు ఇటు చాలా కష్టమైపోయింది అన్నమాట. సో 1850sలో యోజిన్ లంగెన్ అనే అతను ఈ ఫ్లోటింగ్ ట్రైన్ అనే సొల్యూషన్ని బెర్లిన్ అఫీషియల్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు దీన్ని కొట్టిపారేశారు. బికాస్ దే థాట్ ఇట్ వాస్ అ క్రేజీ ఐడియా అండ్ దే డిడెంట్ థింక్ ఇట్ విల్ వర్క్ అవుట్. సో ఆ ఐడియాని కొట్టిపారేసి దెన్ దే థాట్ అబౌట్ అదర్ వేస్ ఫర్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. బట్ ఆ టైం కల్లా ఈ పాపులేషన్ అనేది ఈ చుట్టూనే పెరగడం మొదలుపెట్టింది. సో దెన్ దే థాట్ దిస్ ఐడియా ఈజ్ అ వైబుల్ ఐడియా అండ్ దే వెంట్ విత్ ఇట్. సో 20,000 tons ఆఫ్ మెటల్ కరిగించి మోర్ దాన్ thousands ఆఫ్ పీపుల్ ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసి 1901లో దీన్ని ప్రారంభించారు అన్నమాట. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 1901లో ఇది ప్రారంభమైనంత వరకు దీన్ని డెవిల్స్ రైడ్ కింద అనుకునేవారు. ఎందుకంటే జస్ట్ ఇమాజిన్ 1901 అంటే అప్పటికి టెలివిజన్ ఇంకా రాలేదంటే ఇంకా 1930sలో టెలివిజన్ ఫస్ట్ అయితే వచ్చింది. సో అప్పటికి ఇట్లాంటి ఒక క్రేజీ ఐడియాని వాళ్ళు ప్రారంభించారంటే అప్పుడు ఎవరికి దాని మీద నమ్మకం లేదు. ఎప్పుడైతే టెస్ట్ రైడ్స్ అంటే ఒక కింగ్ అండ్ క్వీన్ తోటి ఇది ప్రారంభించారో అప్పటి నుంచి ఈ శ్వేబబాన్ అనేది ప్రాఫిట్స్ చూస్తూనే ఉంది. ఇట్లాంటి చరిత్ర ఉన్న ఈ శ్వేబబాన్లో ఒక క్రేజీ ఇన్సిడెంట్ అయితే జరిగింది. 1950లో ఒక సర్కస్ యొక్క ప్రమోషనల్ క్యాంపెయిన్ కోసం ఒక చిన్న ఏనుగుని ఓబర్బార్మన్ అనే ప్లేస్ నుంచి ఫోవింకల్ వరకు రైడ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. సో దాన్ని ఎక్కించి శ్వేబబాన్లో రైడ్ చేస్తే వాళ్ళకి బాగా పాపులారిటీ వస్తుందని బిలీవ్ చేశారనమాట. అయితే ఈ పర్టికులర్ ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా విజువల్స్, ఈ పర్టికులర్ ప్లేస్లో ఈ సౌండ్స్కి తట్టుకోలేక దూకి పడిపోయిందనమాట. లక్కలీ ఆ ఏనుగుకి ఏమీ అవ్వలేదు, వెంటనే లేచి నుంచి పైకి ఎక్కేసింది. సో అంటే అంత ఎత్తు ఉండదు, సో ఏనుగు కాబట్టి తట్టుకోగలిగింది. ఆ ఏనుగుకి గుర్తుగా ఈ ప్లేస్లో ఆ స్టాట్యూని అయితే పెట్టారు. ఆ ఏనుగు పేరు టుఫీ. సో టుఫీ అనే పేరుతోటి ఇక్కడ ఈ ఉప్పర్టల్లో చాలా పాపులర్ అన్నమాట టుఫీ ఏనుగు. సో ఎవరైనా ఈ శ్వేబబాన్ చూడడానికి వస్తే కన్ఫామ్గా టుఫీని వచ్చి మీట్ అవ్వండి. లెట్స్ సీ హౌ ద శ్వేబబాన్ టర్న్స్ అరౌండ్. ఆ శ్వేబబాన్ తిరిగి ఎట్లా వస్తుందో చూపిస్తాను. కొంచెం సౌండ్ ఉంటుంది బట్ బేర్.
అండ్ ఇప్పుడు నేను ట్రైన్ ఎక్కబోతున్నా. సో మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తా అండ్ చిన్న రైడ్ కూడా చూపిస్తాను. ఎట్లా నేను లక్కీలీ ఐ గాట్ ద బెస్ట్ సీట్ ఇన్ ద ట్రైన్, వెనకాల కూర్చోగలిగాను. సో అక్కడ నుంచి మీకు చూపిస్తాను ఎట్లా కనబడుతుందో ఏంటో. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ శోభవాన్ వెళ్ళే ఎత్తుకి కరెక్ట్గా ఇది హౌసెస్కి ప్యారలల్గా ఉండదు. సో ఇప్పుడు మీరు చూస్తుంటే ఇది మోడర్న్ ట్రైన్, బట్ ఓల్డ్ ట్రైన్ అయినా సరే గ్లాసెస్ అనేవి క్లియర్గా ఉంటాయి. ఈ గ్లాసెస్లోంచి అవతల వాళ్ళ ఇళ్లలోకి చూడడం చాలా ఈజీగా ఉండదు అనమాట. ఇక్కడ వాళ్ళకి ప్రైవసీ కన్సర్న్స్ వచ్చి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. మాకు ఇట్లా ట్రైన్ ఇలా నడవడం వల్ల మాకు ప్రైవసీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి దెన్ ఈ ష్వేబెబన్ అనే ఆర్గనైజేషన్ ఎవరైతే కంప్లైంట్ చేస్తారో, ఎవరైతే ఇబ్బంది ఉంటుందో ఫైండ్ అవుట్ చేసి వాళ్ళందరికీ కర్టన్స్ అండ్ బ్లైండ్స్ ఇవన్నీ కొని వాళ్ళ ప్రైవసీకి ఏమి ఇబ్బంది రాకుండా మొత్తం ఎక్స్పెన్సెస్ అన్ని ఈ ష్వేబెబన్ ఆర్గనైజేషన్ పేర్ చేసింది అనమాట. ఆల్మోస్ట్ 100 years ఈ ష్వేబెబన్ అనేది వితౌట్ ఎనీ యాక్సిడెంట్ చాలా పాపులర్ అయిందన్నమాట. బట్ ఇట్లాంటి శోభవానికి కూడా ఒక సాడ్ ఇన్సిడెంట్ ఉంది. 1999లో ఒక మెయింటెనెన్స్ వర్క్లో ఒక నక్కుల్ సరిగ్గా బిగించలేదు. సో ఆ నక్కుల్ వల్ల ఆ పొజిషన్లో ట్రైన్ రాగానే జారి కింద పడిపోయింది రివర్లో. సాడ్లీ 4 members అయితే చనిపోయారు అండ్ 47 members ఇంజ్యూర్ అయిందనమాట. దట్స్ వన్ ఆఫ్ ద డార్కెస్ట్ పీరియడ్ ఫర్ శోభవాన్ హిస్టరీ. సో 1 year పాటు ఈ ఆపరేషన్స్ని క్లోజ్ చేసి రిగ్రెస్ టెస్టింగ్ అయితే చేసి దెన్ మళ్ళీ దాన్ని స్టార్ట్ చేశారన్నమాట. ఫ్రమ్ దెన్ దేర్ వర్ నో యాక్సిడెంట్స్ టిల్ డేట్. బట్ ఒక చిన్న ప్యారలల్గా ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది శోభవానికి సంబంధించింది కాదు, బట్ స్టిల్ 2008లో శోభవాన్ ఇలా రోడ్ మీద వెళ్తుంటే హౌస్ కన్స్ట్రక్షన్లో ఉన్న క్రెయిన్ ఎక్విప్మెంట్ ఈ శోభవాన్ని చీల్చేసింది. సో దాట్ వాజ్ లక్కీలీ ఎవరికైతే ఇంజరీ అవ్వలేదు. ఫ్రమ్ దెన్ ఆన్ ఈ బోర్డ్స్ అయితే మీరు చూస్తారనమాట. శోభవాన్ ఉన్న ప్లేస్లో క్రెయిన్ ఎక్విప్మెంట్తో ఎవరైనా వర్క్ చేయాలనుకుంటే సిటీని సెపరేట్ పర్మిషన్ తీసుకోవాలి. దట్స్ అబౌట్ ద శోభవాన్. మీరు ఏ థంబ్నెయిల్ అయితే చూసి వచ్చారో ఆ థంబ్నెయిల్ కోసం నేను పడ్డ పాటలు చూడండి. 4 minutesలో నేను బండి తీసుకుని దెన్ నా సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తే నాకు పర్ఫెక్ట్ థంబ్నెయిల్ షాట్ వస్తుంది. సో అది నేను సింగ్ చేసి చేయాలన్నమాట. విష్ మీ గుడ్ లక్. ఆ థంబ్నెయిల్ షాట్ వస్తుంది అని చెప్పి లెట్స్ గో. I'm